ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన మిడ్జిల్ మండలంలో విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠశాలల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బస్పులలోని ప్రాథమిక పాఠశాల పీఎంశ్రీకి ఎంపికైన మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. 2 ఏళ్ల క్రితం పీఎంశ్రీకి ఎంపికవగా సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణానికి 27 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అయినా కూడా తరగతి గదులోని కొరత తీర్చలేకపోయారు. విద్యార్థులు చెట్ల కింద వరండాలో కూర్చొని పాఠాలు వినాల్సి వస్తోంది. బడిలో పలు నిర్మాణాలు చేపట్టగా అవి పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. రాణిపేట్ ప్రైమరీ పాఠశాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మొత్తం 5 తరగతులకు కలిపి 2 రూములలో విద్యాబోధన జరుగుతుందని ప్రధాన ఉపాధ్యాయుడు మోహన్ తెలిపారు. దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారన్నారు. రోడ్డు పక్కనే స్కూలు ఉండటంతో ప్రహరీ లేక తల్లిదండ్రులు బడికి పంపాలంటే భయపడుతున్నారు. ఈ కారణంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాణిపేట స్కూలు పరిస్థితిపై ఎంఈఓను వివరణ కోరగా ఈ మధ్యనే బాధ్యతలు చేపట్టారని, త్వరలోనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారని వెల్లడించారు. స్కూల్ కాంపౌండ్ అకాల వర్షాల కారణంగా పడిపోవడం జరిగింది. అది పడిపోవడం వల్ల కుక్కలు, పాములు అవి చాలా పాఠశాలలో రావడం జరుగుతుంది. పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి, అదేవిధంగా వంట రూమ్ కూడా రేకులు రంధ్రాలు పడి కురవడం జరుగుతుంది. దానివల్ల వంట బయట చేయించడం జరుగుతుంది. సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. వాళ్ళు త్వరలో పరిష్కరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కావున ప్రభుత్వం కూడా తగిన చర్యలు తొందరగా తీసుకొని పాఠశాలకు మంచి పనులు చేయించాలని కోరుకుంటున్నాం. ఈ స్కూల్లో చాలా ఇబ్బంది ఉంది. బాత్రూమ్ కలిసినాయి, నల్లాలు పోయినాయి, గోడలు కూడిపోయినాయి, పాము వచ్చింది. మళ్ళీ మా అమ్మనేమో పంపిస్తుంది బడికి. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఒక్కటే తరగతి గది ఉంది. 5 క్లాసులు జరుగుతున్నది. మాకు మన ఊరు మన బడి కింద ఫర్నిచర్ శాంక్షన్ అయింది. ఫర్నిచర్ వచ్చింది. ఆ ఫర్నిచర్ కే సరిపోతలేదు ఒక రూము. ఆ 30 మంది పిల్లలు, 2 టీచర్లు, 5 క్లాసులతో మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. దీని విషయమై గత అకాడమిక్ ఇయర్ లో ప్రజావాణిలో మేము కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. వారు డిఓ గారికి వారు పెట్టారు ఎంక్వైరీ చేయమని. ఇంతవరకు జరగలేదు. బౌండరీస్ ఫిక్స్ చేసి దీనికి కాంపౌండ్ వాల్ లేదు. మరి చిన్న పిల్లలు హైవే రోడ్ పక్కన ఉంది. పేరెంట్స్ జాయిన్ చేయమంటే వాళ్ళ అబద్ధత గురవుతున్నారు. కాబట్టి మాకున్నటువంటి సమస్యలను తీర్చండి. ప్రభుత్వ బడుల కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఇటీవల కాలం లోపల మేము స్కూల్ విజిటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ పాఠశాలకు కావలసినటువంటి వనరులను గమనించలేనది. మేము ఈ మధ్య కాలంలోనే ఎంఈఓగా తీసుకున్నాము. మేము రాకముందు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నది. అది పై అధికారుల దృష్టిలో కూడా ఉంది. అది వీలంత త్వరలో పూర్తి అయ్యేటట్లుగా